ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. 3 పార్టీలు ఉమ్మడిగా ముందుకెళ్తున్నాయి. కేంద్రంలో టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కీలక భాగస్వామిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి తరపున ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అభినందించారు. కూటమికి దిశానిర్దేశం చేశారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. తెలంగాణలో 2 స్థానాలను బీజేపీ సైతం కైవసం చేసుకుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. తన సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోనూ మరియు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజలకి సేవ చేస్తూనే ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ పోస్ట్ పై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలో ఎన్డీఏ పక్షాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేతృత్వంలో ఎన్డీఏ మరెన్నో విజయాలు సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నానంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు. ఇప్పుడు కూటమి పార్టీల సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు పేరు ఖరారైంది. మిగతా 4 టీడీపీ దక్కించుకోబోతోందా లేకపోతే ఒక పదవి బీజేపీకి కేటాయిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.